గుండె హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంక్విలాబు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమాజ సిద్ధాంతం పిడికిళ్ళు పైకెత్తి సృష్టించెను భూకంపం గత చరిత్ర పుటలలో మేడే రక్తాక్షరాల రణగీతం ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల కది తొలి సంకేతం నేడే 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 పగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే పని గంటలు శ్రమజీవి బ్రతుకును కాటేస్తే స్పానరు స్క్రూ డ్రైవరు సుత్తె కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆ నాగలి పలుకు పారలు ఎదిరించే మన దేశ భాషలేవైనా నివసించే దేశమేదైనా ఖండాంతరాలను కలిపే అక్షరాలు వేడే మన కుల మతాలు వేరైనా మన దేహ రంగులేవైనా నరనరములోన పోటెత్తే ఆ విప్లవ భాష ఎరుపే ఆ చికాగో చీకట్లపై ఇది చెమట చుక్క గెలుపే నేడే 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 పగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే మేడే నేడే మేడే చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే భూతమై ఎముకల్లో అగ్గిని రాజేస్తే స్వీపరు స్కావెంజరు తిరుగుబాటు కేకేసే రాజ్యపు నిర్బంధము శ్రమజీవి హక్కులను చిదిమేస్తే చలనమే సంచలనమై కాకి చొక్కాలు గళమెత్తే ఆగడిలో మసిలే లేబర్ కార్ఖానాలోని ఫిట్టర్ కార్మిక కర్షక ఎడలో స్ఫూర్తి జాడమేడే యంత్రాలను నడిపే డ్రైవర్ మోటార్లను తూర్చే క్లీనర్ మేడే మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే సందర్భంగా యాద్గార్పల్లి గ్రామంలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ తెలంగాణ కార్మికుల సంఘం ఇక్కడ రైస్ మిల్ల హమాలీలు అదేవిధంగా గుమస్తాలకు సంబంధించిన మేస్త్రులు అందరూ కూడా చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే ఆ రోజు టెక్సాస్లో కార్మికులందరూ కూడా 8 గంటల పని విధానం ఉండాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరినీ ఏకం చేసి ఈ యొక్క 8 రోజుల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి మేడే కూడా ఆ యొక్క కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దాంట్లో యాద్గార్పల్లి గ్రామంలో రైస్ మిల్ హమాలీ కార్మికులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోదరులు కార్యకర్తలు అందరూ కూడా ఒక్కరు వచ్చి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతంలో అతిపెద్ద ఇండస్ట్రీ రైస్ మిల్లర్సు మిల్లులు ఉన్నాయి. వాటిలో కార్మికులు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ వీటన్నిటి సాధించడానికి ఐఎన్టీసీ కూడా ఈరోజు ముందు భాగానే ఉంటుంది. అదేవిధంగా వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కార్మికుల శ్రేయస్సే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా
అందరం కూడా ఐఐటీ తాండగా మేడే రోజు యాద్గార్పల్లి గ్రామంలో మేడే సందర్భంగా మన ఐఎంటీసీ ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు మన పట్టణ అధ్యక్షులు గాయం ఉపేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా మనకు అప్పుడు 1886లో చికాగో నగరంలో పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య జరిగిన పోరాటంలో పెట్టుబడిదారు వ్యవస్థ కార్మికులను 24 గంటలు పనిదినాల కోసం వాళ్ళు పనిచేసి చాలా ఇబ్బందులకు గురి చేసేది. దానికి వ్యతిరేకంగా కార్మికులు అందరూ కలిసి 8 గంటల పనిదినాలు కావాలని చెప్పేసి మొత్తం చికాగో నగరంలో చాలామంది పెట్టుబడిదారులు కార్మికులపై కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులో చాలామంది కార్మికులు అమరులయ్యారు. వాటి కారణంగానే ఆ రోజు నుంచే పిలుపునిచ్చి ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని చెప్పేసి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు జరిగిన కార్యక్రమం ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం ఒకసారి మేడే వర్ధిల్లాలని చెప్పేసి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి అదే సందర్భంగా ఈరోజు మన యాద్గార్పల్లిలో మన అధ్యక్షులుగా ఉపేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన ఇలా జెండావిష్కరణ చేసి ప్రతి కార్మికులు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తే అలా తీసుకుంటున్నాం. మేడే సందర్భంగా ఏపీసీ మిల్లర్స్ అమ్మాయి యూనియన్ తరఫున జెండావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చినట్టు ప్రెసిడెంట్ గాయం ఉపేంద్ర రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి కార్మికులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మిల్లర్స్ అసోసియేషన్ నుంచి మాకు అన్ని రకాల సహకారాలు అందించవలసిందిగా ఉపేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాం. మాకు ఏ సమస్య వచ్చినా ముందుండి మాతో పోరాడి మాకు ఏదైనా ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మేము సార్ ఆధ్వర్యంలో మాకు మంచిగా జరుగుతుంది. కాబట్టి మేము ధన్యవాదాలు చేస్తున్నాం.